మన టీవీ న్యూస్కి స్వాగతం. ఎమ్మిగనూరు టీడీపీ మాజీ ఎమ్మెల్యే బీవీ జయనాగేశ్వరరెడ్డి ఆదేశాల మేరకు తెలుగుదేశం పార్టీ మాజీ మంత్రి దివంగత నేత కీర్తిశేషులు బీవీ మోహన్ 76వ జయంతి వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. ఈ సమావేశంలో టీడీపీ నాయకులు కేఎండి ఫారూక్, సుందర్ రాజు, విజయలక్ష్మి మాట్లాడుతూ ఎమ్మిగనూరు నియోజకవర్గ ప్రజల ఆశీర్వాదంతో 5 సార్లు ఎమ్మెల్యేగా గెలిచి రాష్ట్రంలో తిరుగులేని నాయకుడిగా మంత్రిగా ఎదిగిన ఏకైక వ్యక్తి కీర్తిశేషులు బీవీ మోహన్ రెడ్డి అని అన్నారు. ఎమ్మిగనూరు నియోజకవర్గ ప్రజల ఆశీర్వాదంతో తన 30 ఏళ్ల రాజకీయ చరిత్రను రాష్ట్రంలో మాజీ ముఖ్యమంత్రి నందమూరి స్వర్గీయ ఎన్టీ రామారావు క్యాబినెట్లోనే అనంతరం చంద్రబాబు నాయుడు క్యాబినెట్లో మంత్రిగా రాష్ట్రంలో తిరుగులేని నాయకుడిగా ఎదిగిన ఏకైక వ్యక్తి కీర్తిశేషులు బీవీ మోహన్ రెడ్డి అని అన్నారు. స్వర్గీయ మాజీ మంత్రి వర్యులు బీవీ మోహన్ రెడ్డి గారి 76వ జయంతి సందర్భంగా వారికి ఈరోజు ఘన నివాళులు అర్పిస్తూ మన తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరూ ఇక్కడ రావడం అందరికీ హర్షించదగ్గ విషయము. మళ్ళీ ఈరోజు మన గౌరవ శాసనసభ్యులు డాక్టర్ బీవీ జయనాగేశ్వరరెడ్డి గారి ఆదేశాల మేరకు ఈరోజు వాళ్ళ తండ్రి గారు ఆయన మాజీ మంత్రివర్యులు బీవీ మోహన్ రెడ్డి గారి జయంతి పురస్కరించుకొని ఘనంగా నివాళులర్పించే దిశలో మనం ఈరోజు రావడం జరిగింది. మళ్ళీ ఈ సందర్భంగా ఎమ్మిగనూరు అభివృద్ధిని పరిచయం చేసిన ఒక ఘన నాయకుడు మాజీ మంత్రి వర్యులు బీవీ మోహన్ రెడ్డి. ఎమ్మిగనూరులో మొదటగా అభివృద్ధి చేసిన పితామహుడు పద్మశ్రీ మాచారి సోమప్ప గారు. ఆయన అనంతరం మన బీవీ మోహన్ రెడ్డి గారు ఎమ్మిగనూరుకు అభివృద్ధిని పరిచయం చేసిన వ్యక్తి. మళ్ళా అన్ని సామాజిక వర్గాలను కలుపుకొని అన్ని వర్గాలు నా ప్రజలు అని చెప్పి అందరికీ అభివృద్ధి చేసిన ఘనత ఒక బీవీ మోహన్ రెడ్డికి దక్కింది. అందులో భాగంగానే ఆ రోజు 50,000 ఎకరాలకు సాగునీరు అందించే సదుద్దేశంతో ఆయన గురు రాఘవేంద్ర ప్రాజెక్టు నిర్మాణానికి ఆ రోజు కృషి చేస్తుంటే మళ్ళీ అప్పటి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఎమ్మిగనూరుకు వచ్చి మోహన్ రెడ్డి గురురాజపేట తేవడు అని చెప్పి ఆ రోజు చెట్టు నాటడం జరిగింది. అదే కంకణం పట్టుకుని బీవీ మోహన్ రెడ్డి గారు నేను ప్రజలకు రైతులకు నేను ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని చెప్పి ఆ రోజు ఎంతో కృషి చేసి గురు రాఘవేంద్ర ప్రాజెక్టు సాధించి తన సత్తా చాటుకున్నారు. మరి అందులో భాగంగా అందరికీ మహా నేతలకి పల్టీ కొట్టించి ఎమ్మిగనూరులో ఒక ఎమ్మిగనూరు గడ్డ నా అడ్డ అని చెప్పి ఆ రోజు బీవీ మోహన్ రెడ్డి గారు ఎమ్మెల్యేగా గెలిచి 5 సార్లు ఎమ్మెల్యే గెలిచి 5 సార్లు క్యాబినెట్ మంత్రి పదవిలు హోదాలో ఉంటూ ఎమ్మిగనూరులో దశ దిశల వ్యాపించే విధంగా అభివృద్ధి చెందే విధంగా ఆ రోజు కృషి చేసిన మహానీయుడు బీవీ మోహన్ రెడ్డి గారు. అలా అనేక విధాలుగా అన్ని రంగాలలో అన్ని కుల మతాలకు అతీతంగా ఆయన విధులు నిర్వహించారు మంత్రి హోదాలో. మళ్ళీ ఆయన అడుగుజాడల్లో కూడా మన ఎమ్మెల్యే గారు గౌరవ శాసనసభ్యులు జయనాగేశ్వరరెడ్డి గారు కూడా ఆయన అడుగుజాడలు నడుస్తూ మన ఎమ్మిగనూరులో అన్ని విధాల అభివృద్ధి చేసి తన సత్తా చాటుకోవడం జరిగింది. మళ్ళీ ఈ సందర్భంగా అందరి తరఫున తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యుల తరఫున మన మాజీ మంత్రి వర్యులు బీవీ మోహన్ రెడ్డి గారికి ఘన నివాళులు అర్పిస్తూ నేను సెలవు తీసుకుంటున్నాను. జై హింద్. బీవీ మోహన్ రెడ్డి, బీవీ మోహన్ రెడ్డి, బీవీ మోహన్ రెడ్డి, ఎన్టీఆర్, ఎన్టీఆర్, ఎన్టీఆర్. మన రాష్ట్ర మాజీ మంత్రివర్యులు శ్రీ బీవీ మోహన్ రెడ్డి గారి యొక్క 76వ పుట్టినరోజు వేడుకలు ఈరోజు మన తెలుగుదేశం పార్టీ ఆఫీసులందు జరుపుకోవడం చాలా సంతోషకరమైన విషయం. మరి ఈ యొక్క కార్యక్రమం నందు మరి పట్టణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు మహేష్ గారు, ప్రధాన కార్యదర్శి సోదరులు మన నరసింహన్న గారు, అదేవిధంగా మన మార్కెట్ యార్డ్ చైర్మన్ మల్లయ్య గారు, మండల కన్వీనర్ వెంకటేష్ గారు, అదేవిధంగా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొనడానికి వచ్చేసిన తెలుగుదేశం పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, కౌన్సిలర్లకు, మాజీ కౌన్సిలర్లకు, మహిళా నాయకురాలకు అందరూ కూడా ఎన్టీఆర్ బాలకృష్ణ అందరికీ పేరు నా యొక్క మరి శుభాభివందనం తెలుపుకుంటూ, ముఖ్యంగా మోహన్ రెడ్డి గారి గురించి చెప్పాలంటే చాలా అంటే దినాలు తక్కువ వచ్చే సమయం.
పల్లెపాడు రామిరెడ్డి తీసుకురండి, ఈ రోజు ఎమ్మెల్యేకున్న మంత్రులేమో బాలనారెడ్డి గారిని తీసుకురండి. ఈ రోజు ఇటువంటి నాయకులను మరి తయారు చేసిన వ్యక్తి మన బివి మోహన్ రెడ్డి గారు. ఈ రోజు మరి పేద బడుగు బలహీన వర్గాల ఆశా జ్యోతిగా, పేద బడుగు బలహీన వర్గాల మరి గుండెల్లో నిలిచిన వ్యక్తిగా, ఈ రోజు మన ఎమ్మెల్యే ఆశా జ్యోతిగా, ఎమ్మెల్యే ముద్దబిడ్డగా మన బివి మోహన్ రెడ్డి గారిని మనం ఎప్పుడు మరవలేము. అభివృద్ధి ప్రదాత, అభివృద్ధి ధ్యేయంగా ఏ రోజు ఫ్యాక్షన్ వాడు కొట్టాడా, వాడు కొట్టేయాలా, వాడి పైన కక్ష పెంచుకోవాలా, అటువంటికి దూరం ఉన్న వ్యక్తి మన ఇరంబర్ వ్యక్తి మన బివి మోహన్ రెడ్డి గారు. మరి అటువంటి వ్యక్తి మన మధ్య లేకపోవడం చాలా బాధాకరమైన విషయం. ఎందుకంటే ఈ రోజు కేవలం ఈ రోజు రామలింగారెడ్డి ఉన్నాడు, మన సోదరులు మాజీ మంత్రివర్యులు స్వర్గీయ బివి మోహన్ రెడ్డి గారి 76వ జయంతి సందర్భంగా విచ్చేసినటువంటి సీనియర్ నాయకులకు, కార్యకర్తలకు, అభిమానులకు నా అభినందనలు. మహోన్నతమైన వ్యక్తి, రాజకీయం ఎలా చేయాలో నేర్పించిన వ్యక్తి, అభివృద్ధి ఎలా చేయాలో చూపించిన వ్యక్తి మన బివి మోహన్ రెడ్డి గారు. చివరి శ్వాస వరకు ప్రజల సేవకై తప్పించిన బివి మోహన్ రెడ్డి గారి వాళ్ళు చేసే ప్రజాసేవలో మేము భాగమైన అదృష్టంగా భావిస్తున్నాం. ఆ రోజు తండ్రి, ఈరోజు కొడుకు, తండ్రికి తగ్గ తనయుడు అభివృద్ధిలో భాగమైనాడు. ఆయన కూడా మాకు భాగం పంచుకున్నాడు మా దాంట్లో. అందరికీ ధన్యవాదాలు.